హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనకి ఈ సీజన్లో ఎక్కువ దొరికేది కాసరకాయలండి. ఇవి బయట కేజీ వచ్చేసి 200 ఉన్నాయి. వీటిని ఈరోజు ఫ్రై చేసుకుందామని తీసుకొచ్చామండి. వాటికి తోకలు ఉంటాయండి, ఎనికిలా ఆ తోకలను తుంచేసుకొని నీట్గా, చాలా టైం పడుతుంది వీటిని తుంచాలంటే. వాటన్నిటిని తీసుకొచ్చుకొని తుంచి బాగా కడిగి ఫ్రై చేయాలండి. నీట్గా ఆయిల్ వేసి ఫస్ట్ జస్ట్ వాటన్నిటిని ఫ్రై చేయాలి. బాగా డ్రై అయిపోవాలండి, పచ్చిదంతా పోయి లోపల విత్తనం కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. అలా బాగా డ్రై అయిపోయేంత వరకు అలా కలుపుతూ ఉండి వాటిని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం అట్లా అయిపోయినాక ఎల్లిపాయ కారం పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇంకా కారం, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. వాటిని నూనెలో వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉండాలండి. కారం మాడిపోతుంది కాబట్టి, ఘాటు వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ కలిపేస్తున్నాను, చూడండి. మొత్తం అలా కలిపిన తర్వాత మొత్తం అంతా అట్లా కాసరకాయలకు మొత్తం ఎల్లిపాయ కారం పట్టాలి. చాలా టేస్టీగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. రొట్టెలేకి చాలా బాగుంటుంది. అన్నం, పప్పు పక్కన సైడ్ డిష్ లాగా ఇది తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తీసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే దొరుకుతాయి ఇవి సీజన్లో, మళ్ళీ మళ్ళీ దొరకవు. ఎలా ఉందో ఈ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.